19వ అధ్యాయం చివర హేమాది పంతు కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితి. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవైనప్పటికీ అమూల్యములు. వానిని మనసునందుంచుకొని అట్లే చేసినచో నని మనకు మేలు చేయును. అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధముండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని సాదరముగా చూడుము. దాహం గల వారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చుండకు విశ్రాంతి తీసుకుంటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుట ఇష్టం లేకున్నా నీవు ఇవ్వనక్కర్లేదు. కానీ వానిపై కుక్క వలె మురగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకము. అట్టి వానిని నీవెల్లప్పుడు ఓర్చుకునేచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలకిందులైనప్పటికీ నీవు చలించకము. నీవున్న చోటునే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము కల దనునదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయునది మనకు ఐక్యత కలగదు. అల్లా మాలికు భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గం అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధము చే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందము గాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సల్పు వరకు మాత్రమే బ్రతికెదరు. స్వద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములనెట్లు ప్రోత్సహించుచుండునో తెలుసుకొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తర్వాత పగలంతే వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును. నీ మనస్సు శాంతి పొందును. హేమాది పంతు దీనికే ప్రయత్నించదల్చను. ఒక బుధవారం రాత్రి పండుకొనేటప్పుడు ఇట్లనుకొనెను, రేపు గురువారము, శుభదినం, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడిపెదనని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినం లేవగానే రామనామము ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయాను. దీక్షితవాడ విడిచి బూటివాడ దాటుతుండగా ఒక చక్కని పాట వినపడింది. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజు రచించిన గురు కృపాంజన పాయో మేర భాయి అనున్నది. గురువు కృపయును అంజనము లభించను. దాని మూలమున తన కళ్ళు తెరవబడిననియు దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను నన్ని చోట్లను చూచిదినని చెప్పాడు పాట. అది అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాద్ నివాసి ఈ పాట నీలపాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కదా. హేమాది పంతు ఆనాడంతయు రామనామ స్మరణచే కాలము గడప నించినవాడు కావున నాతని మనోనిత్యం దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండును. రామనామ స్మరణ ఫలితము కూర్చి మహాత్ములందరిది ఒకే భావం. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశంలో వైవిధ్యం, నిందగూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయం కానీ అక్కరలేదు. సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుతుంది. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తిని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులని ఎన్నుచుండెను.
మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరంగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయం మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుట అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడగవచ్చును. పరులను నిందించిన వారి మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినములను వీడు వాని నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధంను బాబా సర్వజ్ఞుడవచ్చే గ్రహించను. మిట్ట మధ్యాహ్నము బాబా లేండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లను, చూడుము, ఈ పంది అమేత్యమును ఎంత రుచిగా తినుచున్నదో నీ స్వభావం కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరిని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యం చేయక నీకు ఈ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనం నీకు తోడ్పడునా. భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయాను. ఈ విధముగా బాబా సమయం వచ్చినప్పుడెల్లా ఉపదేశించుతుండేడు వారు. ఈ ఉపదేశములను మనసునందు ఉంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారం దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచం పైన కూడా బువ్వ పెట్టును. అది భోజనము వస్త్రములను కూర్చి చెప్పింది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయేది. అది ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటు పడవలను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తన సర్వాంతర్యామేనని చెప్పాడు వారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించాడు 3.5 మూరల దేహమే బాబాయని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపంతో నవతారం ఎత్తింది. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారిని ధ్యానించినచో చక్కెర తీపి కెరటములు, సముద్రము, కన్ను కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తాదాత్మ్యతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడుపవలెను. ఇతరుల మనస్సు బాధించినట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులని చేయుచుండవలను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలను. వాడు దేనికి భయపడనవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములేమీ ఆలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారము పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి అందించుకొని శరణు వేడుమనను. తానెవరు అను దాన్ని తెలుసుకున్న గోరు వారికి శ్రవణమును మనమును చేయుమని సలహా ఇచ్చాడు వారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి అందించుకొని వారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాద పూజ, కొందరికి అధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చొనుమనుట, కొందరిని ఖండోప మందిరము పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందగోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశమునకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశం ఇచ్చేవారు, కొందరికి స్వప్నంలో నిచ్చేవారు. ఒక తాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతిపైన కూర్చొని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానం చేసిన పిమ్మట వదిలేదు. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించింది. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమన్నది. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయంలో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలోనొకటి పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకొని రమ్ము అనెను. ఒకడు పోయి దాన్ని తెచ్చి ఇంటికి చేరవేసింది. బాబా వామన్ గోండ్కర్ ఇంటి వైపు పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి వైపు ఇంటి పైకప్పును దాటి ఇంకొక పక్క దిగాను. బాబా ఈ అభిప్రాయమేమో ఎవ్వరికి తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై
బాబా ఇట్లు చేసి ఉండునని అనుకుంది. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చింది. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రంన వానికి 2 రూపాయలు ఎలా ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించింది. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను దాతృత్వంతోనూ ధారాళంగా నివ్వవలెనని బాబా చెప్పింది. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును, పని చేయించేవాడు పనిచేసేవారలు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలుండవు. 18, 19 అధ్యాయములు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఆపద్బాంధవ శ్రీ సాయి, అనాథ రక్షక శ్రీ సాయి. ఆపద్బాంధవ శ్రీ సాయి, అనాథ రక్షక శ్రీ సాయి. ఆదరించవయ్యా మమ్ము, ఆదరించవయ్యా, ఆదరించవయ్యా మమ్ము, ఆదరించవయ్యా. అభయమునొసగి స్వామివని నీ శుభనామమే పలికితిమి. ఆదరించవయ్యా మమ్ము, ఆదరించవయ్యా. ఆపద్బాంధవ శ్రీ సాయి, అనాథ రక్షక శ్రీ సాయి. ఆదరించవయ్యా మమ్ము, ఆదరించవయ్యా. ఆపద పాపే స్వామివని నీ పద భజనలు చేసితిమి. ఆదరించవయ్యా మమ్ము, ఆదరించవయ్యా. ఆపద్బాంధవ శ్రీ సాయి, అనాథ రక్షక శ్రీ సాయి. మా మనసెరిగిన స్వామివని కన్నీటితో వెద తెలిపితిమి. మా మనసెరిగిన స్వామివని కన్నీటితో వెద తెలిపితిమి. ఆదరించవయ్యా మమ్ము, ఆదరించవయ్యా. ఆపద్బాంధవ శ్రీ సాయి, అనాథ రక్షక శ్రీ సాయి. దాసకోటి ముర వినదవని భక్తితో నిన్ను ప్రార్థించితిమి. దాసకోటి ముర వినదవని భక్తితో నిన్ను ప్రార్థించితిమి. ఆదరించవయ్యా మమ్ము, ఆదరించవయ్యా, ఆదరించవయ్యా మమ్ము, ఆదరించవయ్యా. ఆపద్బాంధవ శ్రీ సాయి, అనాథ రక్షక శ్రీ సాయి. ఆపద్బాంధవ శ్రీ సాయి, అనాథ రక్షక శ్రీ సాయి. ఆదరించవయ్యా మమ్ము, ఆదరించవయ్యా.